విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దేవుని మార్గాన్ని గురించి మనం ప్రారంభిస్తున్నాము. ఇందులో మొదటిది దేవుడు అంటే ఏంటి, మార్గము అంటే ఏంటనేది హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. దేవుడు అనేటువంటి పదానికి అర్థం, ఎందుకు దేవుడు అనే పదాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఆ వైపున మానవుడు అనేటువంటి పిలువబడుతున్నటువంటి నామము పేరు కూడా ఉంది. మరి దేవుడు అంటే ఏంటి, మానవుడు అంటే ఏంటి అనేది మనం చూసుకుంటే, దేవుడు అనగా అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దేవుడు పవిత్రుడు. దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్రుడుగా ఉండాలి. ఏ తరములోనైనా, ఏ కాలములోనైనా, ఏ యుగములోనైనా, సర్వకాల సర్వావస్థలందు ఆయన మార్పు లేని వాడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఉండాలి. అతన్ని మనం దేవుడు అంటాం. తర్వాత రెండవది నిర్దోషి, ఏ దోషము లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి చిన్న పొరపాటు కూడా లేనటువంటి వాడు దేవుడుగా పిలువబడడానికి అర్హుడు. మూడవది నిష్కల్మషుడు. ఈ నిష్కల్మషము అనేది మనసుకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. అతని మనసులో కూడా ఎటువంటి కల్మషం లేదు అంటారు. మనసులో ఎటువంటి కల్మషం లేదు అంటారు. అంటే మనసులో కూడా కల్మషము లేనటువంటి వాడు దేవుడు. మానవుడు పైకేమో శ్రీకాంత్ బాగున్నా, మహేష్ బాగున్నా, హుస్సేన్ బాగున్నా, వెంకటేశ్వర సార్ బాగున్నారా. మానవుడు, కానీ మనసులో కూడా కల్మషము లేనివాడు దేవుడు. తర్వాత పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏ పరిస్థితి అయినా, ఏ గత అయినా, ఏ స్థితి అయినా సరే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే దేవుడు. తర్వాత ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా కనబడాలి. ఇవన్నీ లక్షణాలు మనం అర్థం చేసుకుంటే ఆటోమేటికల్లీ దేవుడు ఎలా కనిపిస్తాడు మనకు? ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎత్తైన వాడుగా, హెచ్చైన వాడుగా మనకు కనిపిస్తాడు. ఇక ఈయన కంటే గొప్పవాడు ఎవరు కూడా లేరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని పలకగలిగేంతటి గొప్పవాడు ఎవరై ఉండవచ్చు అని ఒక నిర్ధారణకు వస్తాం చూడు. హి ఈస్ ద గాడ్, అతడు దేవుడు. ఇప్పుడు మార్గం అంటే ఏంటి అంటే, దేవుడు పవిత్రుడైనప్పుడు ఆయన మార్గం ఏమైతుంది? అవుతుంది. దేవుడు నిష్కల్మషుడైనప్పుడు ఆయన మార్గం ఏమవుతుంది? మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే అవుతుంది. దేవుడు నిర్దోషి అయినప్పుడు ఆయన మార్గం కూడా ఏమవుతుంది? మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే అవుతుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గము అనేటువంటి మాటకు అర్థము ఇది. సమయం లేకపోవడం వల్ల కాస్త ఫాస్ట్ గా వెళ్తున్నాను. దేవుని మార్గము, ఈ దేవుని మొదటి పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్, ఈ దేవుని మార్గమును ఇంకా దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో ఏ పేర్లతో పిలిచారో వాటిని ఒకసారి మనము ధ్యానించుకుందాం. 86వ కీర్తన 11-12 వచనాల్లో, 86వ కీర్తన 11-12 వచనాల్లో ఉన్న విషయాలు. 86వ కీర్తన 11-12 వచనాలు త్వరగా చదివే, మన పాట ఇంకా ముందుంది. రైట్, ఈ మాట చదువుకున్నాము. రెండో లైన్ చదువుతున్నాను. నీ మార్గము నాకు
బోధింపుము అని పైన ఉన్నాడు, నీ సత్యము అనుసరించి అన్నాడు. దేవుని మార్గమునకు గల ఇంకొక పేరు సత్య మార్గము. సత్య మార్గము, సత్యమైనటువంటి మార్గము నిన్ను సత్యములో నడిపిస్తుంది, నిజమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడో నీకు నేర్పిస్తుంది. ఇదే సత్యమైనటువంటి మార్గము, సత్య మార్గము. అంటే నిన్ను సత్యములో నడిపిస్తుంది. సత్యం అంటే ఏంటంటే చాలా ఉంది, కానీ అబద్ధం ఆడకూడదు, అబద్ధము ఆడవచ్చు. ఏది సత్యము? ఏది సత్యము? అబద్ధం ఆడకూడదు అనేది సత్యము. దేవుడు చెప్పేది కూడా అదే. దొంగతనము చేయవచ్చు, దొంగతనము చేయకూడదు. ఏది సత్యము? దొంగతనం చేయకూడదు అనేది సత్యము. నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సత్యమే కదా చెబుతారు. ఆ సత్యమైన మార్గంలో నిన్ను నడిపించేది దేవుని మార్గం. ఆ తర్వాత 77వ కీర్తన 6వ వచనం. 77వ కీర్తన 6వ వచనం. దేవా దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. రైట్. చూడండి, దేవుని మార్గాన్ని ఒక పేరుతో పిలుస్తున్నారు ఇక్కడ. ఏంటట? తీర్పు మార్గము. తీర్పు మార్గము. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను. దేవుని మార్గానికి ఇంకొక వేరే వేరే పేర్లు ఎందుకున్నాయని నేను చెప్తున్నాను అంటే, జనరల్ గా మాకు అక్కడ సొంత మార్కెట్ లో ఆనందం గారు ఎక్కువగా ఈ ఉదాహరణ చెప్పుకుంటారు. మీరు ఎలా ఉన్నారంటే, కోడి మట్టిలో ఆడినంతసేపు ఆడి 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 లేవగానే ఏం చేస్తుంది? లేవగానే ఒక్కసారిగా దులిపేసుకుని వెళ్ళిపోతుంది. మీరు కూడా అలాగే ఉన్నారు. చక్కగా వచ్చారు, చక్కగా కూర్చున్నారు, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే, హృదయంలో ఉన్నటువంటి వాక్యం ఒక్కసారి అలా అనేసి వెళ్ళిపోతున్నారు. మెట్లు దిగి దిగంగానే ఏం చేస్తున్నాము? దేవుని వాక్యం ఏంటో మర్చిపోతున్నాము, దేవుని మార్గం ఏంటో మర్చిపోతున్నాము. అవన్నీ తెలియడానికి దేవుని మార్గం అంటే ఆదివారం అవగానే కదా, ఆదివారం అవగానే చక్కగా సిద్ధమై వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని విని మెట్లు దిగి దిగంగానే మర్చిపోయేది కాదు. దేవుని మార్గములో ఉన్నటువంటి నీకు దేవుడు ఏదో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే, దేవుని మార్గం అంటే కేవలం వినేది కాదు నాయన, ఇది నిన్ను సత్యములో నడిపించాలి. అంటే నువ్వు సత్యములో నడవాలి. ఊరికి వెళ్ళిపోయేది కాదు. దేవుని మార్గమే సత్య మార్గము. నువ్వు సత్యాన్ని అనుసరించి నడవాలి. సమయం లేకపోవడం వల్ల ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. రెండవది తీర్పు మార్గము. దేవుని మార్గం నీకేం చెబుతుందంటే, నీకు తీర్పు ఉంది. నీవు దేవునితో జరిగించినవి అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, ప్రతి దానికి కూడా ఏముంటుంది? తీర్పు అనేది ఉంటుంది. అందుకే దేవుడు దానియేలు గ్రంథంలో చెప్పేశాడు, మినే మినే టెకెల్ ఉఫార్సీన్. మినే మినే అనగా దేవుడు నిన్ను త్రాసులో చూస్తాడు. గాడ్ will never spare anyone. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఇంతలో మాటలు మాట్లాడుతున్నా మమ్మల్ని కూడా దేవుడు అస్సలు విడవడు. మిమ్మల్ని విడవడు, మమ్మల్ని అస్సలు విడవడు. కాబట్టి తీర్పు మార్గము దేవుని మార్గానికి గల మరొక పేరు. అంటే ఈ మరొక పేరు వింటున్నప్పుడంతా కూడా ఎందుకు ఈ పేరు వచ్చింది? ఓహో, నేను తీర్పు ఉన్నదని ఒకటి మనసులో ఉంచుకోవాలి. కాబట్టే ఈ దేవుని మార్గానికి ఏమైనా పేరు వచ్చింది? తీర్పు మార్గం అనేది వచ్చింది అని. కొన్ని పల్లెల్లో ఒక ఆయన పెద్ద వీణ పట్టుకొని ఎర్ర కమ్మలో నల్ల కమ్మలో వీరేసుకుని పక్కన ఇద్దరిని పెట్టుకొని ఆహా ఆహా తందాని తందాని థా అంటాడు.
వాళ్ళు విని ఏం చేస్తారు? వెళ్ళిపోతారు అంతే. అటువంటిది ఇది కాదు. దేవుని మార్గము అనేది ప్రత్యేకమైనది. ఈ దేవుని మార్గము మూడో అంశంలో చెప్తాను ఏంటి అనేది. ఆ తర్వాత 12వ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇక్కడ దేవుని మార్గాన్ని ఇంకొక పేరుతో పిలిచారు. అది ఏంటంటే నీతి మార్గము. నీతి మార్గము. ఇక నీతి అంటే ఏంటనేది చాలా పెద్ద పాఠము. మా సొంత మాట 2-3 వారాలు అయింది నీతి అంటే ఏంటి అని. నీతి అనేది ఒకే మాటలో చెప్పాలి అంటే ఎన్నడూ పాపము చేయని స్థితిని నీతి అంటారు. ఇంకోసారి చెప్పాను, నీతిమంతుడు అనే పాట చెబుతూ ఎన్నడూ పాపము చేయని స్థితిని ఏమంటారు? నీతి అంటారు. ఆ వ్యక్తిని ఏమంటారు అంటే నీతి మంతుడు అంటారు. సో దేవుని మార్గం అట నీతి మార్గం అట. దేవుని మార్గానికి ఎక్కువ పేరు ఏంటట? నీతి మార్గము. అంటే నువ్వు ఎప్పుడైతే బాప్సం పొందావో, నీ పాపంలో క్రీస్తు రక్తంలో కడిగేస్తున్నావో, అప్పటి నుండి ఈ దేవుని మార్గము నేనేం చేస్తున్నట? నీతిలో నడిపించడానికి ప్రయత్నము చేస్తుంది. ఇక ఎన్నడూ పాపం చేయకూడదు అని నీకు నేర్పిస్తూ ఉంటుంది. నేర్చుకున్నవాడు చేయడు, నిర్లక్ష్యం చేసిన వాడు చేస్తూనే ఉంటాడు. దేవుని మార్గము నీతి మార్గము అనేది గుర్తుంచుకోవాలి. రైట్. ఆ తర్వాత 10వ అధ్యాయము, ఇది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇక్కడ దేవుని మార్గాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? జీవ మార్గముతో. ఒకనాడు యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మా, నేనిచ్చు నీరు త్రాగిన ఎడలా, నేనిచ్చే ఆహారము తిన్న ఎడలా నువ్వెన్నడూ తప్పికొనవు, నువ్వెన్నడూ ఆకలి కొనవు అని చెప్పాడు. కాబట్టి దేవుని మార్గం నీకు ఏం బోధిస్తుందంటే జీవము అనేది ఒకటి ఉంది అని పోయిన వారమే మీకు చెప్పాను. సత్యములో నుండి సర్వసత్యములోనికి అనే పాఠం చెబుతూ మనకందరికి కూడా పరలోకం అనేది ఒక స్వాస్థ్యం ఉంది. నిత్య జీవము అనేటువంటి స్వాస్థ్యము మనకందరికి ఉంది. నిత్య జీవము అని దానికి ఎందుకు పేరు అంటే మనం నిత్యము జీవించే ఉంటాము. మనం భూమి మీద కూడా ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రయత్నము చేస్తాము. ఎవరు కూడా ఇప్పుడు నేను వెళ్తూనే ఏదైనా అయిపోయి చనిపోవాలని ఎవరు కూడా కోరుకోవడానికి పోయినారని చెప్పారు. కాబట్టి దేవుని మార్గానికి గల మరొక పేరు ఇది నీకు జీవాన్ని ఇచ్చేటువంటి మార్గము. అందుకే దేవుని మార్గాన్ని జీవ మార్గము అనేటువంటి పేరుతో పిలిచారు. ఇక ఇందులో చివరిగా 25వ కీర్తన 8వ వచనం. 25వ కీర్తన 8వ వచనం. 25వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున నా మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన ఒక మార్గమును గూర్చి పాపులకు ఉపదేశిస్తున్నాడట. కానీ ఇక్కడ ఆ మార్గం ఏంటనేది చెప్పబడలేదు. ఆ మార్గం ఏంటనేది చెప్పలేదు. బిలో అంటే ఫస్ట్ లైన్ ఏ అంటారు వాక్యంలో, సెకండ్ లైన్ ఉంటే బి అంటారు. ఏలో కానీ బిలో కానీ దేవుని మార్గము ఈ మార్గము అని చెప్పలేదు. కానీ ఏలో నుండి మనం తీసుకున్నాము. యెహోవా ఉత్తముడు అన్నప్పుడు ఆయన చెప్పే మార్గం ఏమై ఉంటుంది? ఉత్తమమైన మార్గమై ఉంటుంది. ఉత్తమమైనటువంటి మార్గమై ఉంటుంది. యెహోవా యథార్థవంతుడు అన్నప్పుడు ఆయన బోధించే మార్గం ఏమై ఉంటుంది? యథార్థమైనటువంటి మార్గమై ఉంటుంది. యథార్థమైనటువంటి మార్గమై ఉంటుంది. సో కాబట్టి దేవుని మార్గం అనగా ఇది ఫస్ట్ది
ఇప్పుడు ఉత్తమమైనటువంటి మార్గము, రెండవది యథార్థమైనటువంటి మార్గము. వీటి వివరణలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే ఎందుకు ఆ పేరుతో పిలిచారనేది మీరు ఆలోచించినా మీకు బోధపడుతుంది. రైట్గా మూడో అంశంలోకి మనం వెళ్తున్నాము. మరి దేవుని మార్గం అంటే ఏంటో అర్థం తెలుసుకున్నాము. దేవుని మార్గానికి గల పలు విధమైన పేర్లు ఏంటో తెలుసుకున్నాము. అసలు దేవుని మార్గము మనకు ఏమి బోధిస్తుంది? ఇది మనకు కావాలి. దేవుని మార్గము మనకు ఏమి బోధిస్తుంది? దేవుడు తన గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాడు. దురద చెవులు గలవారు అన్నాడా లేదా? అన్నాడు. చెవులు గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఈ రెండు మాటలు అన్నాడు దేవుడు. అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి అంటే చెవులు అందరికీ ఉన్నాయి, కానీ ఆ చెవులకు ఏముందట? దురద ఉందట. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే కొందరు దేవుని వాక్యాన్ని వినటానికి కూడా ఇష్టపడట్లేదు, దేవుని మార్గాన్ని వినటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇష్టపడితే అందులో ఏముందో తెలుస్తుంది. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 2-3 వచనాలు చదువుతున్నాను. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇప్పుడు అన్ని చదువుకున్న దానికి ఒకటే పేరు, క్రీస్తు సంఘము, దేవుని రాజ్యం ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందురు. చదవకున్న మాట, దేవుని మార్గము మనకు బోధించినది ఏంటి అంటే దేవుని యొక్క మార్గము మనకు బోధించబడుతుంది. ఆ దేవుని మార్గములో ఏం బోధించబడుతుంది అంటే మనము ఆయన త్రోవలలో నడుచుకోవాలి అని తెలియజేయబడుతుంది. దేవుని మార్గం మనకు బోధించేది ఏంటి అంటే సింపుల్ దేవుని మార్గాన్ని బోధిస్తుంది. రెండవది ఏంటి దేవుని మార్గంలో నడుచుకోవడం అంటే దేవుని త్రోవలలో నడుచుకుందాము అని మనకు బోధిస్తుంది. అదే దేవుని మార్గము. ఈ మాట మీకు అర్థమైందో లేదో కాస్త అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుని మార్గము మనకి ఏం చెబుతుందంటే, నాయనా నీ జీవితము మారాలి అని చెప్తుంది. నీ జీవితము మారాలి అని చెబుతుంది. మనం 20 సంవత్సరాలుగా ఈ చర్చి బిల్డింగ్ కట్టుకొని దేవుని వాక్యాన్ని వింటున్నాము. కానీ మన మాటలు మనకే ఉన్నాయి, మన అలవాట్లు మనకే ఉన్నాయి, మన చెడు సహవాసాలు మనకే ఉన్నాయి. ఏది ఎవరు ఏం చేయాలో అది యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్నాము. మరి యథేచ్ఛగా మనం చేసుకుంటూ పోతున్నప్పుడు దేవుని మార్గం ఏమవుతుందంటే ఆయన త్రోవలలో నడవాలి కదా. నీ త్రోవలో నడుస్తున్నావు కదా. యాకోబు అక్కడ చూడండి ఏ వచనం అంటే 3వ వచనంలో 1, 2, 3, 4వ లైన్ చదువుతున్నాను. చూడండి 4వ లైన్ చదువుతున్నాను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. వచ్చాం, సంతోషమే. వెళ్దాం అని అందరం కుటుంబ సమేతంగా వచ్చాం. వచ్చిన తర్వాత దేవుడు తన మార్గముల విషయమై మనకు నేర్పిస్తాడు. ఆ మార్గములలో నేను నడవాలి అనేది మనకు అర్థం అవ్వాలి.
ఆ మార్గములలో నేను నడవాలి అనేది అర్థమవ్వాలి. ఎప్పుడైతే ఇది అర్థమవుతో అప్పుడు కాస్త మన అలవాట్లు, మన స్థితిగతులు మారడానికి అవకాశము ఉంది. ఇక ఎంతసేపు రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వెళ్ళిపోవాలి, ఇట్స్ ట్రెడిషన్, ఇది ఒక ట్రెడిషన్, తెలుగులో ఇది ఒక సంప్రదాయము అన్నట్టుగా అనుకుంటే జీవితం మారదు. కానీ దేవుని వాక్యం ఖచ్చితంగా మనతో చెప్తుంది, నీ జీవితము మారితేనే నువ్వు దేవుని మార్గంలోకి వచ్చినందుకు నీకు ఏదైనా ప్రయోజనము, విలువ ఉంటుంది. ఈ దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా నీ ఆలోచనలు మారలేదు, నీ బూతు మాటలు మారలేదు, నీ చూపులు మారలేదు, నీ నడక మారలేదు, నీ చేష్టలు మారలేదు అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టు స్పెండ్ 1 hour 2 hours హియర్. ఇక్కడ నువ్వు 1-2 గంటల సమయము వేస్ట్ చేస్తున్నావు నీ జీవితం మారకపోతే. దేవుని గ్రంథం స్పష్టంగా దేవుని మార్గము అనగానే ఖచ్చితంగా ఆయన త్రోవలలో నడవాల్సిందే. ఇక మొదలు పెడదాం. ఏం మారాలి? దేవుని మార్గంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఏం మారాలో దేవుడు ఒక సింబాలిక్ గా చెప్తున్నాడు. పర్సానిఫికేషన్ అంటారు. పర్సానిఫికేషన్ అంటారు అంటే ఒక దాన్ని ఒక మనిషి రూపంలో కానీ ఒక వస్తువు రూపంలో కానీ మార్చి చెబితే దాని ఇంగ్లీష్ లో గ్రామర్ లో పర్సానిఫికేషన్ అంటారు. అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడే ఉంచండి 4వ వచనం. ఇక్కడే 4వ వచనము. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఈ బాగా గమనించండి ఈ మాటలు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మత్సు కత్తులుగాను సాగగొట్టుదురు. ఎవరైతే యెహోవా పర్వతానికి వచ్చారో, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చారో, ఎవరైతే దేవుని మార్గంలోకి వచ్చారో, ఎవరైతే ఆయన త్రోవలలో నడుచుకుందాము అని వచ్చారో, సింబాలిక్ అని చెప్పారు. ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ వే. స్ట్రైట్ గా చెప్పకుండా దేవుడు ఒక వస్తువుల రూపంలో చెప్తుంటున్నాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా చేయుదురు. అప్పటిదాకా వారి ఇళ్లలో ఏమున్నాయట? ఖడ్గాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని మార్గంలోకి వచ్చారో ఆ ఖడ్గాలను కరగబోసి ఏం తయారు చేస్తున్నారట? నాగటి నక్కులను తయారు చేసుకున్నారు. నాగటి నక్కులను తయారు చేసుకున్నారు. వ్యవసాయం అనగానే అది శాంతికి సంకేతం. ఖడ్గము అనగానే అది క్రూరత్వానికి సంకేతం. సో దేవుని మార్గంలోకి వచ్చినటువంటి నీ ఖడ్గము ఏమైపోవాలట? నాగటి నక్కులుగా మారిపోవాలి. నాగటి నక్కులు ఎవరికి హాని చేయవు. అంటే కొన్ని వస్తువుల రూపంలో దేవుడు ఏం చెబుతున్నారంటే, దేవుని మార్గంలోకి, దేవుని త్రోవలలోకి నడుచుకోవడానికి వచ్చినటువంటి నీ జీవితము మారాలి అని చెబుతున్నారా? అలాగే ఉండాలని చెబుతున్నారా? మారాలి. నీ ఖడ్గము నాగటి నక్కులుగా మారిపోతాయని దేవుడు చెప్పాడు. మారిపోవాలి. అప్పటిదాకా నువ్వు ఖడ్గంలాగా ఉన్నావేమో. కొందరి నాలుకలు ఖడ్గం కంటే పదులుగా ఉంటాయట. వారు మాట్లాడితే గుండె చీరుతున్నది ఒక్కసారిగా. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కలవని సామెత గ్రంథంలో ఉంది. సో అప్పటిదాకా నీ హృదయంలో, నీ జీవితంలో ఖడ్గం ఉందేమో. దేవుని త్రోవలోకి వచ్చావా, దేవుని మార్గంలోకి వచ్చావా, ఆ ఖడ్గం ఏమైపోవట? నాగటి నక్కులుగా మారిపోవాలి. తర్వాత వారు తమ ఈటలను మత్సు కత్తులుగా సాగబొట్టుదురు. అంటే కోత కోసేటువంటి కత్తులుగా నువ్వు చేసుకోవాలి. నువ్వు ఈట ఉందేమో. ఈట అనేది దేనికి గుర్తు అంటే యుద్ధానికి. ఖడ్గము, ఈటె, బల్లెము ఇవన్నీ కూడా యుద్ధానికి గుర్తు, హింసకు గుర్తు. ఒకవేళ నీ ఈట లాంటి జీవితమేమో, నువ్వు మాట్లాడితే ఇతరులకు గుచ్చుకుంటుందేమో, నువ్వు మాట్లాడితే ఇతరులు గాయపడుతున్నారేమో, నువ్వు మాట్లాడితే ఇతరులకు ఏమైనా హాని జరుగుతుందేమో.
తమ ఈటలను మత్సుకత్తుడుగా సాగా గొప్పదురు. వీరు యెహోవా మందిరములకు వచ్చినటువంటి వారు, వీరు దేవుని మార్గానికి వచ్చినటువంటి వారు, వీరు దేవుని త్రోవలలో నడుచుకోవడానికి వచ్చినటువంటి వారు. మరి ఖడ్గమేమో నాగటి నక్కులుగా మారిపోయింది, ఈట మత్సుకత్తులుగా మారిపోయింది. మారిపోవాలని దేవుడు అంటున్నాడు. సర్లే ఇంటికి వెళ్తామో చూద్దాంలే, ఇంట్లో ఏదైనా మూలకు కత్తి ఉందేమో ఖడ్గం ఉందేమో అనుకోకండి. దేవుడు మన జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని మార్గం అంటే ఖచ్చితంగా నువ్వు మారాలి బిడ్డ అని చెప్పేది దేవుని మార్గం. నువ్వు మారట్లేదు అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి చెప్పాను. ఏమని చెప్పాను? ఒక గొప్ప వ్యక్తి మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? వై యు వేస్ట్ యువర్ టైం గోయింగ్ టు ప్రేయర్ ఫర్ 2 or 3 hours? ఎందుకురా ప్రార్థనకి వెళ్ళి ఊరికే 2-3 గంటలు వేస్ట్ చేసుకుంటారు. ఆ 2-3 గంటలు ఇంట్లో ఉండి చదువుకుంటే ఏ గ్రూప్స్ ఏదో ఒకటి సాధించవచ్చు అని ఒక ఆయన అన్నారు కదా, ఆ మాట నిజమవుతుంది. మన జీవితాలు కనుక దేవుడి మార్గంలో మన జీవితాలు కనుక మారిపోకపోతే ఇక్కడ మీ టైం అంతా వేస్ట్. రైట్. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి చూడండి. యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ప్రభు రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన రాబోతున్నాడు. ఆయన వస్తాడు. కొండల కంటే ఎత్తుగా తన పర్వతాన్ని ఆయన స్థాపిస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, సంఘమును స్థాపిస్తాడు, దేవుని మార్గాన్ని ఆయన స్థాపిస్తాడు. స్థాపించిన తర్వాత ఏమవుతుందట? 6వ వచనంలో తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆ రాజ్యంలో ఏం జరుగుతుందంట అంటే తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు అనగా చీల్చేసేది, గొర్రె పిల్ల అనగా సాధువైనది. ఈ రెండు ఏం చేస్తాయట? తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. ఇట్స్ ఎ పర్సానిఫికేషన్. మూర్తిభవించి చెప్పటం. మూర్తిభవం అంటారు దీన్ని. అంటే ఒక విషయాన్ని అర్థం అవ్వటానికి ఒక వస్తువు రూపంలో కానీ, ఒక మనిషి రూపంలో కానీ, ఒక జంతువు రూపంలో కానీ పోల్చి చెప్పడము. నీవు దేవుని నమ్ముకోక ముందు తోడేలు లాంటి వాడవేమో, దేవుని మార్గంలో గొర్రె పిల్లలు మాత్రమే ఉంటాయి. నువ్వు దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత నీవు తోడేలు లాంటి వాడవైనా సరే నీ స్వభావం మారాల్సిందే. గొర్రె పిల్ల లాంటి స్వభావంగా నువ్వు ఉండాల్సిందే. నీ స్వభావము మారాల్సిందే. ఇక్కడేమో చాలా బుద్ధిగా చక్కగా కూర్చుంటాను. బయటికి వెళ్ళిన తర్వాత హుసేన్ అంటే అన్నా నా సంగతి మీకు తెలియదు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు అంటుంటాను కొన్నిసార్లు. అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట, ఏదో అంటుంటాం కదా. అంటే మనము లాంగ్ ఏదో మనం ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా దేవుని మార్గంలోకి వచ్చావంటే నువ్వు గొర్రె పిల్లలాగా ఉండాల్సిందే. నువ్వు తోడేలు. మొత్తం చదివిన తర్వాత చెప్తాను. చిరుతపులి మేక పిల్ల యొక్క పండుకొనను. తర్వాత తోడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకునగా బాలుడు వాటిని తోడును. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పడుకొను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు పుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. చదవబడినటువంటి
ఈ మాటలు అన్నిట్లో కూడా కొన్ని హాని చేసే ఉన్నాయి, కొన్ని సాధువైనవి ఉన్నాయి. నెంబర్ 1 తోడేలు, నెంబర్ 2 చిరుతపులి, నెంబర్ 3 సింహము, నెంబర్ 4 ఎలుగులు అంటే ఎలుగుబంట్లు, నెంబర్ 5 నాగుపాము, మిడినాగంలో కూడా అదేనే అనుకుంటున్నాను. నెంబర్ 5 నాగుపాము. ఇవన్నీ కూడా హాని చేసేవి, సాధువైన ఉన్నాయి. నెంబర్ 1 గొర్రెపిల్ల, నెంబర్ 2 మేకపిల్ల, నెంబర్ 3 దూడ, నెంబర్ 4 పెంచబడిన కోడె, నెంబర్ 5 బాలుడు. రైట్. ఆ తర్వాత ఆవులు, ఆ తర్వాత ఎద్దు, తర్వాత పాలు కుడుచు పిల్ల, పాలు విడిచిన పిల్ల. ఇప్పుడు ఏవేవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా సాధువైనవి. అంటే సంఘంలో నీవు చింతపుల్ లాంటి వాడవా, సంఘంలో నీవు కొదమ సింహం లాంటి వాడవా, నువ్వు సింహం లాంటి వాడవా, ఎలుగుబంటి లాంటి వాడవా, తోడేలు లాంటి వాడవా, నీ స్వభావము అలా ఉండిందా? అలా ఉన్నా ఎలా ఉన్నా దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత మాత్రం నువ్వు మేకపిల్లలాగా అయిపోవాలి, గొర్రె పిల్లలాగా అయిపోవాలి, ఎద్దులాగా అయిపోవాలి కదా. ఇలాగా నీవు మారాలి అని ఈ సందర్భం చెబుతుంది. దేవుని మార్గం ఖచ్చితంగా మనకు చెబుతుంది, నీ జీవితమే మారాలి, నీ జీవితమే మారాలి, నీ స్వభావమే మారాలి, నీ ఆలోచనలు మారాలి. తోడేలు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే ఎదుటి జంతువులు ఎలా చీల్చాలని ఆలోచిస్తూ ఉంటుంది. సింహము, చిరుతపులి, ఎలుగుబంటి ఇవన్నీ కూడా ఎదుటి జంతువులు ఎలా చీల్చి చెండాడాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. ఒకవేళ దేవుని మార్గానికి రాకముందు నువ్వు అలాంటి వాడవేమో అంటుంటాం కదా, నా సంగతి అంటుంటాం, అప్పుడప్పుడు కదా అంటుంటాము, ఖచ్చితంగా ఎవరితో ఒకరితో అంటుంటాం. దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత నా సంగతి లేదు, నీ సంగతి లేదు, దేవుని సంగతి తప్ప ఏ సంగతి మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని మార్గానికి వచ్చినటువంటి నీవు నీ జీవితం మారేలాగా ఉండాలి. నువ్వు ఎంతటి వాడైనా కావచ్చు, ముందు సినిమా లాంటి వాడు కావచ్చు. ఇంకోటి అన్నాడు, వాటి పిల్లలు ఒక్క చోటనే ఆడుకుంటాయట. చిరుతపులి పిల్లైనా, సింహం పిల్లైనా, మేక పిల్లైనా, గొర్రె పిల్లైనా అన్ని ఏం చేస్తాయట, అన్ని ఒకే చోట కలిసి ఆడుకుంటాయట. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కుల మత భేదాలు, వర్ణ భేదాలు, ఐశ్వర్య భేదాలు ఇవన్నీ కూడా ఉండకూడదు. నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు అందరితో కలవాలి, నీ పిల్లలు కూడా అందరితో కలిసిపోవాల్సిందే. ఇది దేవుని మార్గము మనకు బోధిస్తున్నటువంటిది. కాబట్టి దేవుని మార్గము ఖచ్చితంగా నువ్వు మారాల్సిందే. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా దేవుడు మారాలి అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు, నీ జీవితం ఖచ్చితంగా మారాల్సింది. అది కూడా ఎలాగా అద్భుత రీతిగా మారిపోవాలి. చిరుతపులి నుండి ఒక్కసారి ఎలా మారిపోవాలి, మేక పిల్లలాగా మారిపోవాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుని మార్గం అనగానే కేవలం వినిపోయేది కాదు, కేవలం 2 గంటలు కూర్చొని పోయేది కాదు. దేవుని మార్గం నీకు ఏం బోధిస్తుందంటే నీ జీవితం మారాలి అని తప్పకుండా బోధిస్తుంది. ఆ తర్వాత మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుని ముగించుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. 6 నుండి 8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను,
వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనెత్తున, నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనెత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనస్సు కలిగి ఉండు. నీ దేవుని ఎదుట ప్రవర్తించడము ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి 500 కానికిద్దామా, 1000 రూపాయలు కానికిద్దామా, నా కొడుకుని సేవకు పంపిద్దామా? దేవుని కూడా మంచివే, నేను చెడ్డని చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి కొన్ని చెడ్డలు కూడా అవుతాయి. ఏమి తీసుకుని వచ్చి వేలాది నదులంత తైలాన్ని తీసుకుని వద్దునా దేవునికి? ఏం తీసుకుని నేను రావాలి అంటే దేవుడు అంటున్నాడు, బిడ్డ అవన్నీ తర్వాత, దహన బలులు ఇవన్నీ కూడా తర్వాత. మొదట ఏం చేయంటే నీ జీవితము మార్చుకో. మొదట నీ జీవితాన్ని మార్చుకో. ఇంతే గదా అనే మాటలో అదే అర్థం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడట? న్యాయముగా నడుచుకో. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇది అడుగుతున్నాడయ్యా దేవుడు నిన్ను. న్యాయంగా నడుచుకో, నీతిగా నడుచుకో, సత్యమైన మార్గంలో నడుచుకో, ఉత్తమమైన మార్గంలో నడుచుకో, యథార్థంగా బ్రతుకు, కల్మషము లేకుండా బ్రతుకు, కనికరమును, జాలిని, దయను కలిగి ఉండు. తర్వాత దీన మనసు కలిగి ఉండు, తగ్గింపు మనసును కలిగి ఉండు. నీ దేవుని ఎదుట తగ్గించుకుని ఉండు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుని మార్గానికి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు. దేవుని మార్గంలోకి వచ్చిన మనము మన జీవితాలను మార్చుకునేలాగా ఆలోచించేద్దాం. వెళ్ళిపోవద్దు, మళ్ళా చూద్దాంలే అని అనుకోవద్దు. దేవుని మార్గం ఖచ్చితంగా నువ్వు మారాలి, నీ జీవితము మారాలి అని చెబుతుంది. మారకపోతే తీర్పు కూడా ఉంది అని చెబుతుంది. జాగ్రత్త. మేలుంది, కీడుంది అని దేవుని మార్గం చెబుతుంది. జాగ్రత్త. దీనికి ఆశ్చర్యపడి కూడా ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో సమాజంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దయచేసి దేవుని మార్గంలో ఉన్న మనం మన జీవితాలను మార్చుకోవాలి. ఇంకా ఉత్తమమైనగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ